నమస్తే అండి. ఇది బెల్లింగ్ ఆర్కి సంబంధించిన ట్రోన్టెక్ బ్యాటరీ ప్యాక్ అండి. ఇది 72 వోల్ట్ 40H బ్యాటరీ ప్యాక్ అండి. ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే, ఈ మధ్యన బాగా ఈ బ్యాటరీస్, ఈ టైప్ మోడల్ బ్యాటరీస్ ఒకటిను ప్లస్ ఒకినోవా ప్రైస్ ప్రో బ్యాటరీ హీటింగ్ ఇష్యూ వస్తున్నాయండి. అంటే హీటింగ్ ఇష్యూ అంటే ఎలా అంటే, టెంపరేచర్ బాగా రైజ్ అయిపోతుంది ఎప్పుడు ఛార్జింగ్ టైంలో కానీ డిశ్చార్జ్ టైంలో కానీ. మోస్ట్లీ అందరికీ ఛార్జింగ్ టైంలోనే బాగా హీటింగ్ అవుతుంది అన్నారు. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఐఆర్ అండి. బ్యాటరీలో ఐఆర్ పెరిగిపోవడం వల్ల. అసలు ఈ ఐఆర్ అంటే ఏంటంటే, ఒక ఐఆర్ అనేది ఇంటర్నల్ రెసిస్టెన్స్ అండి. సెల్లోన ఇప్పుడు పర్టికులర్ సెల్ ఉందంటే పాజిటివ్కి నెగిటివ్కి మధ్యలో ట్రావెల్ అవ్వడానికి మనకు ఒక పాత్ ఉంటుందండి. ఆ పాత్ అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత బ్యాటరీ పర్ఫార్మెన్స్ కానీ అదంతా బాగుంటుందండి. వాడగా ఏమవుతుందంటే, ఆ కెమికల్ మధ్యలో ఎట్లా అంటే ట్యాంకులో నాచ్ ఎలా పడుతుందో దీంట్లో కూడా అంతేనండి. దాన్ని ఇంకా టెక్నికల్ భాషలో చెప్పాలంటే రెసిస్టెన్స్ అండి. రెసిస్టెన్స్ అనేది బాగా పెరిగిపోతుంది. ఆ పెరిగిపోయినప్పుడు ఏమవుతుందంటే ఛార్జ్ చేసినప్పుడు కానీ డిశ్చార్జ్ టైంలో కానీ స్టేబుల్గా ఉండదండి. అపోజ్ చేస్తూ ఉంటుంది. బయట నుండి వచ్చే ఛార్జ్ కానీ లోపల నుండి వెళ్ళే డిశ్చార్జ్ కానీ అపోజ్ చేస్తూ ఉంటుంది. దీన్ని ఎలక్ట్రాన్స్ నుండి ఇలా అపోజ్ చేసినప్పుడు, ఇప్పుడు వీళ్ళు ఇచ్చే ఛార్జర్ ఏమో ర్యాపిడ్రాన్ అండి. మోస్ట్లీ అందరు ఇచ్చేది ర్యాపిడ్రాన్ ఛార్జరు బెల్లింగ్ ఆర్కి సంబంధించి. ర్యాపిడ్రాన్ ఛార్జర్లో రిపిల్ ఫ్యాక్టర్ అని ఒకటి ఉంటుందండి. అంటే ప్యూర్ డీసీ రాకుండా ఒక 99% డీసీ వస్తే 1% ఏసీ మిక్స్ అయిపోయి వస్తుందండి. కరెంట్, ఆల్టర్నేటివ్ కరెంట్ కూడా మిక్స్ అయ్యి వస్తుందండి. అది మనం ముట్టుకుంటే చిన్న షాక్లా కూడా మనకి తగులుతూ ఉంటుంది డీసీ సెక్షన్లో కూడా. అది ఏం చేస్తుందంటే, ఇప్పుడు ప్యూర్ డీసీ వెళ్ళాల్సిన సెల్లోకి 1% ఈ రిపిల్ ఫ్యాక్టర్ వెళ్ళటం వల్ల మనకి లోన సపరేటర్ పేపర్లో కానీ మైనర్గా ఇంటర్నల్ షార్ట్ అవ్వడం కానీ ఇలాగ ఐఆర్ పెరిగిపోవడానికి కానీ మనకి ఛాన్సెస్ ఉంటాయండి. సో దీన్ని ఓవర్కమ్ చేయాలంటే ఒకటేనండి, ఇప్పుడు హీట్ అయ్యే బ్యాటరీలో 2 గమనించాలండి. బ్యాటరీలో మైలేజ్ ఎలా వస్తుంది. ఇప్పుడు ఈ బ్యాటరీ అయితేనండి ఫుల్ హీట్ అవుతుంది, ప్లస్ ఒక 10 కిలోమీటర్స్ వస్తుంది. అంటే ఇది ఇంటర్నల్ షార్ట్ అయిపోయింది, ఐఆర్ పెరిగిపోయింది, కెపాసిటీ కూడా అయిపోయిందండి. సో ఇది నాన్ రిపేరబుల్ అండి. అసలు రిపేర్ అవ్వదు. దీనికి ఓన్లీ సెల్ ప్యాక్ చేయించుకుంటే కానీ, లోన్ ఇంటర్నల్ సెల్స్ అని మార్చుకుంటే కానీ రిపేర్ అవ్వదు. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఫుల్ హీట్ అవుతున్నా 80 కిలోమీటర్స్ వస్తున్నారు, కొంతమంది ఉన్నారు 120 వచ్చే వాళ్ళు ఉన్నారు, 90 కిలోమీటర్స్ వచ్చే వాళ్ళు ఉన్నారు. ఏది ఫుల్ హీట్ అవుతున్నా ఒక 24 అవర్స్ కానీ 10 అవర్స్ కానీ ఆన్ అవుతాయండి బ్యాటరీస్ ఛార్జ్ పెట్టాక. సో వాళ్ళకి ఏంటి, ఒక సొల్యూషన్ ఉందండి. మార్కెట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీస్కి సంబంధించిన ఛార్జర్ దొరుకుతుందండి. 72 వోల్ట్ 3 amps ఛార్జరు. దాన్ని ఒక మంచి క్వాలిటీ ఛార్జర్ అండి. ఛార్జర్ ఇప్పుడు ఆ లిథియంకి వచ్చే ఆ 10 amps ఛార్జర్ని తీసేయండి, ఎందుకంటే అది ఫాస్ట్ ఛార్జింగ్ అండి. ఇంత పెద్ద బ్యాటరీ ప్యాక్ ఫాస్ట్గా ఛార్జ్ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి యాంప్స్ అనేది ఎక్కువ కావాలి ఛార్జర్లో. సో దాన్ని మానేసి మీరు కనుక లెడ్ యాసిడ్ ఛార్జర్ 72 వోల్ట్ 3 amps మన లెడ్ యాసిడ్ బ్యాటరీస్ ఉంటాయి కదండి, జెల్ బ్యాటరీస్ అంటారు, దానికి సంబంధించిన ఛార్జర్తో ఛార్జ్ చేసుకుంటే మ్యాక్సిమం 80% అండి, 80% రెక్టిఫై అయిపోతుంది. హీట్ అవుతుంది కానీ ఇప్పుడు ఇది ఒక 80 degrees రీచ్ అవుతుందంటే ఒక 50 degrees మాత్రం రీచ్ అవుతుంది. దాంతో 50 అంటే అక్కడ సెల్ అన్ని చాలా సేఫ్గా ఉంటుంది 50 degreesలో, లేదంటే ఒక 60 అక్కడ కూడా బాగానే ఉంటుందండి. ఈ 80 అనేది బట్టి బాగా ఓవర్ టెంపరేచర్ అండి. సో ఎప్పుడైతే 80 degrees రీచ్ అవుతుందో వెంటనే BMS అనేది కట్ ఆఫ్ అయిపోద్దండి. దీనికి ఒక స్విచ్ టైపు థర్మల్ సెన్సార్ ఉంటుందండి. ఎప్పుడైతే హీట్ బాగా పెరుగుతుందో అక్కడ ఒక మెటల్ ఉంటుందండి. ఆ 80 degrees రీచ్ అవ్వగా ఆ మెటల్ ఇలాగా మూమెంట్ వస్తుందండి. ఆ మూమెంట్కి వెంటనే స్విచ్ యాక్టివేట్ అయ్యి BMS కట్ ఆఫ్ అయిపోద్దండి. సో మీకు ఓన్లీ ఒకటే రెక్టిఫికేషన్ అండి. మీరు కనుక లెడ్ యాసిడ్ బ్యాటరీ ఛార్జర్ ఉంటే కనుక దాంతో మీకు ప్రాబ్లం అనేది సెట్ అయిపోతుంది. ఏది బ్యాటరీలో మైలేజ్ వస్తూ ఉంటే కనుక 80 కిలోమీటర్స్ వస్తుంది అనుకుంటే కనుక మీకు బెస్ట్ సొల్యూషన్ అండి అది. సో మీలో ఎవరికైనా ఇంకా ఇటువంటి ప్రాబ్లంతో ఏమైనా ఉన్నా కూడా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి. దానికి సంబంధించిన సొల్యూషన్ కూడా మీకు వాట్సాప్లో కానీ వీడియో కాల్ కానీ మీకు అందజేస్తాను. అవన్న పక్షాన మా యువరాజ్ మోటార్స్కి బ్యాటరీస్ పంపితే మేము చెక్ చేసి చెప్తామండి. థ్యాంక్ యూ అండి.